దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. కులాల మధ్య చిచ్చు పెట్టడం, హిందూ మతంపై దాడులు చేయడమే వైసీపీ అజెండా అని జనసేన పార్టీ నాయకుడు కిరణ్ రాయల్ విమర్శించారు. సుగాలి ప్రీతి ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం మళ్లీ తెరపైకి తీసుకొస్తున్నారని ఆరోపించారు. అలాగే జోసెఫ్ రావణ్, జడా శ్రావణ్ వ్యాఖ్యల వెనుక కూడా వైసీపీ హస్తం ఉందని ఆరోపణలు చేశారు. సుగాలి ప్రీతి అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది పవన్ కళ్యాణేనని గుర్తు చేస్తున్న కిరణ్ రాయల్తో మా తిరుపతి జిల్లా ప్రతినిధి సెల్వం ఫేస్ టు ఫేస్. ప్రీతి కేసు కూడా ఇప్పుడు సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఏదైతే కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆమెకి సంబంధించి కూడా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కూడా తమకు న్యాయం చేస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తనకు న్యాయం చేయలేదని చెప్పి కూడా ఇటు గన్నవరం పోలీస్ స్టేషన్లో కూడా లిఖితపూర్వకంగా కూడా ఎవరైతే సుగాలి ప్రీతి ఉందో వాళ్ళ తల్లి పార్వతి కూడా వెళ్ళి లిఖితపూర్వకంగా కూడా కంప్లైంట్ చేసినట్టు కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ కూడా ఉన్నాడు. ఆయనతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఎలా చూసారు సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కేసు నమోదు, అంటే కేసు పెట్టడానికి ఏదైతే కూడా న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన వ్యక్తి మీదే ఈరోజు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం ఎలా చూడొచ్చు అండి? దౌర్భాగ్యమైన రాష్ట్రం అండి, విలువల విశ్వత లేని రాష్ట్రం అండి. పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఈరోజు సుగాలి ప్రీతి అనే విషయం ఈరోజు ప్రపంచానికి తెలిసేది కాదు. సుగాలి ప్రీతి అనే ఇష్యూ ఈరోజు రాష్ట్రం అంతా తెలిసిందంటే కేవలం దేశమంతా కూడా సుగాలి ప్రీతి గురించి మాట్లాడుకోవాలంటే ఒక పవన్ కళ్యాణ్ గారే. స్వయాన వాళ్ళ తల్లిగారే చెప్పారు, మా కూతురు విషయము మా పక్కన ఇరుగు పొరుగు తప్ప ఎవరు తెలిసేది కాదు, పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ప్రపంచానికి తెలిసింది. ఆ రోజు సుగాలి ప్రీతి కోసం ఆమెకు న్యాయం జరగాలని చెప్పి మేమందరం కూడా ఈ రాష్ట్రం అంతా లక్షలాది మంది కార్యకర్తలు మేము చేతులు కాళ్ళు ఇచ్చుకొని రోడ్ల మీద పడి కార్లు యాక్సిడెంట్లు చేసుకొని మా డీజిల్, మా పెట్రోల్, మా భోజనాలు, మా ఖర్చులు మేము పెట్టుకొని ఆమె కోసం పోరాడితే ఈరోజు ఆయన వచ్చి పవన్ కళ్యాణ్ మీద గన్నవరం పోలీస్ స్టేషన్లో, కర్నూలు ఎక్కడ, గన్నవరం ఎక్కడ, గన్నవరం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసి అంటే మహాతల్లి చెయ్యి పవన్ కళ్యాణ్ గారు ఫిర్యాదు చేయాలి. అవును అవసరం, ఆయన కావాల్సిందే. నీ లాంటి వాళ్ళ కోసం రోడ్డు ఎక్కారు కదా, ఆయనకు కావాలి. నీ లాంటి వాళ్ళ కోసం మా లాంటి లక్షల మంది కార్యకర్తలు తీసుకొచ్చారు కదా, ఆయన మీద ఫిర్యాదు చేయాలి. మీ లాంటి కోసం 22 మంది 23 మంది కార్యకర్తలు కాళ్ళు చేతులు ఇచ్చుకుని యాక్సిడెంట్ అయింది. ఆ రోజు వాళ్ళకు కూడా కావాల్సిందే. అంటే 2017లో జరిగినటువంటి ఘటన ఈ రోజు చూసుకుంటే అంటే 2026కు వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అంటే గత ప్రభుత్వంలో ఆమె కేసు పెట్టకుండా ఈ రోజు ఒక డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి మీద కేసు పెట్టడాన్ని ఎలా చూస్తారు? ఒకటి. రెండోది, దీని వెనకాల ఎవరైనా సూత్రధారులు ఉన్నారంటారా? మా అదృష్టం భావించాలి. ఎందుకంటే మా ప్రభుత్వంలో మేము ఎవరి మీద కేసు నమోదు చేస్తాం. చూడండి, డిప్యూటీ సీఎం గారి మీద కంప్లైంట్ ఇస్తే కూడా ఫిర్యాదు తీసుకున్నాం మేము. అది మా గొప్పతనం. అదే గత ప్రభుత్వంలో ధైర్యం చేసేదేమా, స్టేషన్ మెట్లని ఎక్కేదా, రానిచ్చేవాళ్ళు అసలు ఇంట్లో నుంచి బయటికి. అది మా ప్రభుత్వం. కాబట్టి ఇచ్చింది ఫిర్యాదు. ఆ ఫిర్యాదు ఇస్తే మాత్రం ఏమవుతుంది చెప్పండి? విచారణ చేస్తారు, ప్రపంచానికే తెలుసు ఆ కేసు ఏమైందో. నేను చెప్పేది ఏమంటే, నీకు రావాల్సిందని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేశాము. నీ కూతురు తీసుకురాకపోయినా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చే ప్రకారం అన్ని చేశారు. అంటే ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా ఆమెకి ఎన్నో, అంటే మీరు ఎంతో విధంగా సాయం చేసినారు. ఏ విధంగా సాయం చేయగలరు? ఏందన్నా, కర్నూలు సిటీలో ఆమెకి 52 సెంట్లు భూమి ఇచ్చారు. కర్నూలు అవుట్స్కట్స్ ఆమెకి గవర్నమెంట్ 5 ఎకరాల పొలం మీద ఇచ్చింది, 5 ఎకరాల పైన ఇచ్చింది. వాళ్ళ ఆయనకు ఒక గవర్నమెంట్ జాబ్ ఇచ్చింది, ఆర్థికంగా ఆదుకున్నాం. అంటే ఏమి చేయాలో ప్రభుత్వంతో అన్నీ చేయించాం మేము. ఆ రోజు వాళ్ళ కూతురు తీసుకురాలేకపోయినా కానీ దానికి కూడా మనం కేసులో పెట్టాము, జరుగుతుంది, ఎంక్వైరీ జరుగుతుంది. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి అన్న, ఆమె కుటుంబానికి అయితే ఆ ప్రభుత్వంలో ఏం న్యాయం చేసి మేము చేయించాం. ఇది మాత్రం వాస్తవం. మనం మొత్తానికి సంబంధించి ఏదైతే కూడా తమ ప్రభుత్వ హయాంలో జరగాల్సినటువంటి న్యాయం కంటే కూడా తనకు సంబంధించి నష్టపోయినటువంటి నేపథ్యంలో ఇటు ఇంటి జాగా కావచ్చు, అదేవిధంగా పొలానికి సంబంధించి వాళ్ళ భర్తకి ఉద్యోగం కూడా తమ ప్రభుత్వం అధికారులు, కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పటికీ కూడా చేయనటువంటి పరిస్థితి. మరోపక్క ఏదైతే కూడా ఈ సిబిసిఐడి కూడా ఈ కేసును అప్పగించాం. దీనికి సంబంధించి కూడా ఇంకా పూర్తి వివరాలు కూడా అందుబాటులోకి రాని నేపథ్యంలోనే కేసు కూడా కొంచెం నీరుగారుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో త్వరలో సత్వరమే కూడా వీళ్ళకి న్యాయం జరిగే దిశగా కూడా కూటమి ప్రభుత్వం అయితే కూడా చూస్తుందని చెప్పి కూడా ఇటు తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి.
శివాగోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.